మౌనమే నీ భాష. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే, ఒక బలమైన అంశం ఏదైనా ఉంది అంటే ఆకట్టుకునే ఎమోషన్స్ అనే చెప్పాలి. శ్రీ కాళీపట్నం రామారావు గారు రచించిన 'సంకల్పం' అనే రచన ఆధారంగా తెరకెక్కిన లఘు చిత్రంలో ఎమోషన్స్ పరంగా కట్టిపడేస్తుంది. ప్రస్తుతం తరం తమ తల్లిదండ్రుల పట్ల ఎలా ఉంటున్నారు, కనీసం సమయం కూడా తల్లిదండ్రులకు కేటాయించిన వంటి అంశాలు ఎమోషనల్ పరంగా చూపించిన విధానం అయితే బాగుంది. ఈ ఎపిసోడ్లో మరొక ఎఫెక్ట్ ఏదైనా ఉంది అంటే, రాజీవ్ కనకాల, నటి ప్రమోదిని మురుగన్లు ఇద్దరు అన్యోన్యత దాంపత్యం ఖచ్చితంగా చాలామంది తమ తల్లిదండ్రులు గుర్తు చేసే విధంగా ఉంటుంది. ఒకరి పట్ల ఒకరు ఎంత ప్రేమగా ఉంటారో, కష్టం ఉన్నప్పుడు ఎంత తలడిల్లిపోతారో అనేవి చాలా సహజంగా చూపించారు. పిల్లలు తమ విషయంలో ఎంత బిజీగా ఉన్నా అమ్మ చూపించే ప్రేమ, నాన్న కోసం అందులోని భావోద్రేయాలు చూపించిన విధానం మెప్పిస్తుంది. ఎమోషనల్స్ పరంగా బలంగా ఉన్నప్పటికీ లాజిక్స్ అయితే తప్పాయి అనిపించింది. రాజీవ్ కనకాల పాత్ర ప్రమాదం తర్వాత అలా ఒక ఇంట్లోనే ఉంటుంది, ఎంతో ఇబ్బందులు పడుతుంది, కానీ కనీసం హాస్పిటల్ కూడా తీసుకెళ్ళకపోవడం అనేది అంత లాజిక్గా లేదు. అలాగే దానికి చివరికి ఇచ్చిన వివరణ కూడా కొంచెం బలహీనతగానే ఉంటుంది. సో వీటి పరంగా బలమైన కథను డిజైన్ చేసి ఉంటే బాగుండేది. మొత్తంగా చెప్పుకోవాలంటే మౌనమే నీ భాష లఘు చిత్రం బలమైన ఎమోషన్స్తో సాగే డీసెంట్ ఎపిసోడ్ అని చెప్పుకోవచ్చు. తల్లిదండ్రుల విషయంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లోనే అద్దం పట్టేలా ఇందులో చూపించారు. అంతేకాకుండా భార్యాభర్తలు ఇద్దరు ఒకరంటే ఒకరి ఎమోషనల్స్ లఘు చిత్రంలో వర్కౌట్ అయ్యింది. రాజీవ్ కనకాల, ప్రమోదిని మురుగన్లు తమ పాత్రలో నటించారనడం కన్నా జీవించేశారని చెప్పుకోవాలి. అయితే లాజిక్స్ కొన్ని మూమెంట్స్ పక్కన పెడితే ఎమోషనల్గా ఈ ఎపిసోడ్ చాలా బాగుంది. ఒకసారి చూసేయండి మరి.